నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మండుటెండలోనూ జోరుగా పార్టీల ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు. మచిలీపట్నం అరాచక ఘటనలో పోలీసుల పక్షపాత వైఖరి. A1 పేర్నికిట్టు ప్రచారం చేస్తున్నా పట్టించుకోని అధికారులు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో వాస్తు మార్పులు. ఓటమి భయమేనని విపక్షాల విమర్శలు. పింఛన్ పెంచకుండా దివ్యాంగులను దగా చేసిన జగన్. రాయితీ రుణాలు ఎత్తివేసి స్వయం ఉపాధికి గండి. టిడ్కో ఇళ్లకు రుణభారం తప్పిస్తానని జగన్ కోతలు. హామీ నెరవేర్చకుండానే 5 ఏళ్లుగా దాగుడు మూతలు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందా? అందుకే తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు దోషాల్ని సరిచేసే పనిలో పడ్డారా? ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల వాతావరణం వైకాపాకు అనుకూలంగా లేదన్న బలమైన సమాచారం జగన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఆయన నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితి మారుతుందని ఎవరో సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వాస్తు పండితుల్ని జగన్ పిలిపించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఇంటి చుట్టూ ఎత్తుగా ప్రహరీలా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఓ మూల తొలగించాలని వారు జగన్కు సూచించారు. ఆ పనిని బుధవారం నుంచి ముమ్మరంగా చేస్తున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు, కార్మికులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. దాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా వైకాపా శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి శిరీష ఇంటింటా ప్రచారం చేశారు. కంచికచర్ల వీరులపాడు మండలం సర్పంచ్లో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అనంతరం సౌమ్య రోడ్ షో నిర్వహించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ 21వ డివిజన్లో వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ప్రచారం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి బొండా ఉమకుమారుడు సిద్ధార్థ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కూటమి మేనిఫెస్టోకి స్పందన వస్తోందని సిద్ధార్థ తెలిపారు. విజయవాడ మార్కెట్లో భాజపా అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం చేశారు. విజయవాడ 4వ డివిజన్లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు భార్య అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాపట్ల జిల్లా కొండమూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. సూపర్ 6 పథకాల్ని కన్నా ప్రజలకు వివరించారు. చిలకలూరిపేట 19వ వార్డులో తెదేపా అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు కుమార్తె స్వాతి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో తెదేపా అభ్యర్థి ఆనం విస్తృతంగా ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో భాజపా అభ్యర్థి ఈశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికిలో తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడికి మహిళలు మంగళహారతులు పట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో గౌడ సమాఖ్య నేతలు ఆత్మీయ సమావేశానికి ఆచంట తెదేపా అభ్యర్థి పితాని సత్యనారాయణ హాజరై బీసీ ద్రోహి జగన్ను ఇంటికి పంపాలన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నల్లగోని రాఘవేంద్రరెడ్డి రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.
కర్నూలు 49వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం చేశారు. భరత్ కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మిగనూరు మండలంలో తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో వైకాపాకు చెందిన 100 కుటుంబాలు కూటమి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. అనంతరం చెన్నూరులో ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా సిరసనం బేడులో వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు సురేంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. రాయదుర్గంలో ముస్లిం మహిళల ఆత్మీయ సమావేశంలో తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ హాజరయ్యారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని గ్రామాల్లో తెదేపా ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. సూపర్ 6 పథకాలకు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నినాని కుమారుడు కిట్టుపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు పక్షపాత వైఖరి చూపుతున్నారు. జనసేన నాయకుడి ఇంటిపై దాడి ఘటనలో యువనేత, ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కిట్టును మాత్రం అరెస్టు చేయకుండా స్వామి భక్తి ప్రదర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పోలీసులు ఇంకా వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. ఆ పార్టీ నేతల అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. మచిలీపట్నంలో వైకాపా అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు జనసేన బీసీ నాయకుడు మహేష్ ఇంట్లోకి వెళ్లి గురువారం బీభత్సం సృష్టించారు. ఆ ఘటనలో మహేష్ భార్య హేమలతపై కిట్టు అనుచరులు దాడి చేసి కుటుంబ సభ్యులపైన పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కూడా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్ కింద కేసు పెట్టి ఏవన్గా చేర్చినా ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసినా కిట్టు జోలికి వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో కిట్టు తనకు అడ్డే లేదన్నట్లు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. జనసేన నాయకుడు మహేష్ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మచిలీపట్నం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని కిట్టును ఏవన్గా, ఆయన అనుచరులు చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్తో పాటు ఇతరులను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చూపించారు. కిట్టు మినహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పీడీఎం కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితులకు 41A సిఆర్పీసీ నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశిస్తూ వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పేర్ని కిట్టుపై నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అర్ధరాత్రి వేళ మచిలీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన అనుచరులతో వెళ్లిన నాని తెల్లవారుజామున 2 గంటల వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి అన్ని గంటల పాటు స్టేషన్లో సీఐ సతీష్ కుమార్తో చర్చలు జరపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాడి ఘటనలో బాధితులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కిట్టు ప్రచారం చేస్తుండగా అకారణంగా కర్రి మహేష్ కుటుంబ సభ్యులు తమపై దాడి చేసి కులదూషణకు పాల్పడ్డారని దాసరి నాగలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పలు సెక్షన్లతో పాటు SC/ST చట్టం కింద కేసు నమోదు చేశారు. జగన్కు తెలిసిందల్లా రెండే, ఒకటి కక్ష, రెండోది వివక్ష. 5 ఏళ్లలో ప్రతిపక్షాలను కక్షగట్టి వేధించారు. నమ్మి ఓటేసిన అభాగ్యులకు పథకాల అమల్లో వివక్ష చూపించారు. దివ్యాంగులకు చేసిన ద్రోహమే దీనికి నిదర్శనం. సొంత కాళ్లపై నిలబడే అవకాశం లేకుండా రాయితీ రుణాలు ఎత్తేశారు. పెళ్లి కానుకకు సంబంధం లేని షరతులు పెట్టారు. కాళ్లు చేతులు ఆడని దివ్యాంగుల విషయంలోనూ నిర్దాక్ష్యంగానే వ్యవహరించిన అమానవీయ పాలకుడు జగన్.
రాష్ట్రంలో ప్రస్తుతం 8,07,000 మంది దివ్యాంగ పెన్షనర్లు ఉన్నారు. దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానంటూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. 2014 ముందు 40% నుంచి 79% వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ఇచ్చేవారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 500 రూపాయల పెన్షన్ను 1000కి పెంచారు. 80% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 1,500 రూపాయలు చేశారు. 2019లో 79% లోపు వైకల్యం ఉన్న వారి పింఛన్ను 2,000కు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 3,000 చేశారు. అంటే దివ్యాంగుల పింఛన్ను తెదేపా ప్రభుత్వం 5 ఏళ్లలో కొందరికి 4 రెట్లు, మరికొందరికి 6 రెట్లు పెంచింది. కానీ 80% పైగా వైకల్యం ఉన్న వారికి జగన్ పైసా కూడా పెంచలేదు. 2019లో వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికీ 3,000 పింఛన్ ఇస్తున్నట్టు జగన్ ప్రకటించారు. అంటే 80% పైగా వైకల్యం ఉన్న వారికి ఎలాంటి పెరుగుదల లేదు. వైకల్యం 79% కన్నా తక్కువ ఉన్న దివ్యాంగులకు 4 ఏళ్లు గడిచినా పింఛన్ పెంచలేదు. నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది, 4 సార్లు ఆపరేషన్ పడింది, నాకు కళ్ళు కనపడవు. కనీసం పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పెంచిందే కానీ మీరు చేసింది ఏం లేదు. భర్త లేని వాళ్ళకి, భార్య లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారుగా, వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు? మరి 3,000 దాకా చేస్తున్నారుగా, మరి మాకెందుకు పెంచట్లా? మేము మనుషులం కదా, మేము ఓట్లు వేయట్లేదు, లేకపోతే మా ఓట్లు మీకు అక్కర్లేదా? 100 రూపాయలు ఉండే నూనె, మంచి నూనె, ముష్టి నూనె 200 రూపాయలు అయిపోయింది కేజీ. ఏ రకంగా బతకాలి? 3,000 రూపాయలు పెన్షన్దా? మేము 5,000 అడిగాం, మేము ఎక్కువ అడగలే. మాకెందుకు పెంచట్లా? తెలంగాణ 4,000 చెల్లరిస్తున్నాడు, మరి ఆవాదానం ఇవ్వట్లేదు నువ్వు. దివ్యాంగులు ఉన్న కుటుంబంలో ఒక ఉద్యోగి ఎవరో ఉన్నారనేసి ఆ కుటుంబంలో ఉన్న దివ్యాంగుని పెన్షన్ను తొలగించడం జరిగింది. ఇంత భయంకరమైన పరిస్థితి. అంటే దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వాలంటే ఒక సర్టిఫికేట్ని ఆధారం చేసుకుని మాత్రమే పెన్షన్ ఇవ్వాలి. ఇంకా ఏ విధమైన 6 స్టెప్ వ్యాలిడేషన్లు దివ్యాంగుడికి అనేవాడికి ఉపయోగపడకూడదు. దివ్యాంగులకు పెళ్లి కానుక పథకంలోనూ జగన్ కోత పెట్టారు. వధూవరులిద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణులైతేనే ఆర్థిక సాయం అందిస్తామని షరతు విధించారు. ఆదాయ పరిమితి, భూమి, ఇంటి విస్తీర్ణం ఇలా 6 నిబంధనలు పెట్టి వారికి సాయం అందకుండా కుట్ర పన్నారు. జగన్ కొర్రీలతో పెళ్లి కానుక పథకానికి నోచుకోలేకపోయినా చాలా మంది దివ్యాంగులు అసలు వివాహానికి, చదువుకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి 2022 అక్టోబర్ వరకు ఈ పథకం కింద ఒక్కరికి కూడా సాయం అందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే కారణంగా గత ఏడాదిన్నరగా 499 మందికి మాత్రమే పంపిణీ చేశారు. తెలుగుదేశం 2014 నుంచి 2019 మధ్య 5 ఏళ్ల కాలంలో 5,253 మంది దివ్యాంగ యువతకు 34 కోట్ల రూపాయల మేర పెళ్లి కానుక కింద అందజేశారు. వికలాంగులు కన్నీటిలో నుంచి ఈ కంటతడి రానివ్వకుండా వెలుగు నింపుతామనేసి జగన్మోహన్ రెడ్డి గారు మా మల్లెల లక్ష్మణరావు గారికి చేతిలో చేసి మాట ఇచ్చున్నారు. మ్యారేజ్ అయ్యే వాళ్ళకి చదువు లేదు, కొంతమంది చదువుకుంటారు, చదువు లేదు, వాళ్ళకి పెళ్లి కానుకలు. ఇది ఇప్పుడు బస్ స్టాండ్ షాపులు ఉంటాయి, గవర్నమెంట్ షాపులు ఉన్నాయి, అందుట్లో ఒక 5 కన్నా 10 మంది కన్నా మా వికలాంగులకి షాపులు అరేంజ్ చేస్తే బతుకుతాం. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరిగానే దివ్యాంగులకు రాయితీ రుణాలు అందజేసింది. 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణాలు అందించారు. అందులో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు రాయితీ ఇచ్చారు. 5 ఏళ్లలో 3,540 మంది లబ్ధిదారులకు 26.5 కోట్ల రూపాయలు అందించి ఆర్థిక భరోసా ఇచ్చింది. దివ్యాంగులు సొంత కాళ్లపై నిలబడటం ఇష్టం లేని జగన్ తెదేపా ప్రభుత్వం అందజేసిన రాయితీ రుణాల మంజూరును నిలిపివేశారు. దివ్యాంగులు ఆగ్రహించడంతో జగన్ జిత్తులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాలని రాష్ట్రంలోని దివ్యాంగులకు వర్తింపజేశారు. ఆసక్తి ఉన్న ఒక్కో దివ్యాంగుడికి దీని ద్వారా 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం ఇప్పించారు. అయితే రుణం తీసుకున్న వారికి ఎలాంటి రాయితీ ఉండదు. మొత్తం రుణాన్ని లబ్ధిదారుడు నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సిందే. ఇలా చూసినా జగన్ ఏలుబడిలో రుణాలు అందింది కేవలం 347 మంది దివ్యాంగులకే. వికలాంగులకు అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నామని కర్నూలులోని విభిన్న ప్రతిభావంతులు అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా కూటమి మేనిఫెస్టో ఉందని హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దివ్యాంగులందరూ కలిసి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో విభిన్న ప్రతిభావంతులకు అతి పెద్ద పీట వేసినటువంటి పరిస్థితి ఈ రోజు మేము చూశాం. గత 5 సంవత్సరాలుగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను విస్మరిస్తే 6,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి కోరితే ఈ ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగానే మేనిఫెస్టోలో మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా మేనిఫెస్టోలో పెట్టి విభిన్న ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చినటువంటి ఘనత
చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతులను అన్ని రకాలుగా వంచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల విభిన్న ప్రతిభావంతులను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినది పార్టీ 6,000 పెన్షన్, విభిన్న ప్రతిభావంతులు 100% ఉన్న వాళ్లకు, బెడ్ పేషెంట్లకు 15,000 పెన్షన్ పెంచుతామని మాకు హామీ ఇచ్చినారు, మేనిఫెస్టో పెట్టినారు. వ్యవస్థల విధ్వంసం, వ్యక్తుల వినాశనం 5 ఏళ్లుగా జగన్ చేసిందిదే. పేదలకు టిట్కో ఇళ్ల పంపిణీలోనూ అచ్చంగా అదే పనిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందన్న ఒకే ఒక్క కారణంతో లక్షలాది బడుగుల ఇళ్ల నిర్మాణంపై గుణపందించారు. పేదల పొదరింటి ఆశలను కూలదోశారు. అధికార పగ్గాలు చేపట్టగానే టిట్కో ఇళ్ల పంపిణీపై ప్రగల్భాలు పలికిన జగన్ 5 ఏళ్లు కాలయాపన చేశారు. సత్వరమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామన్న మాట మరిచారు. రుణభారం నుంచి పేదలకు విముక్తి కల్పిస్తామన్న ప్రకటనను గాలికొదిలేశారు. మరో 4,000 కోట్లు ఖర్చు చేస్తే తప్ప సకల సౌకర్యాలతో నిర్మాణాలు పూర్తి కాని స్థితిలో చివరికి ఇళ్లు అప్పగించకుండా చేతులెత్తేశారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన టిట్కో ఇళ్లను జగన్ దిక్కుమొక్కు లేకుండా వదిలేశారు. పేదల పక్షపాతనంటూ జబ్బలు చెరిచి ఆయన వాళ్ల సొంతంటి కల నెరవేర్చకుండా మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పినా అందులో 60,000 ఇళ్లకు అతీగతీ లేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో 20 పట్టణాల్లో పనులు సాగలేదు. పూర్తి చేశామన్న వాటిని లబ్ధిదారులకు అందించటంలో ఘోరంగా విఫలమయ్యారు. టిట్కో ఇళ్లకు స్థల సేకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక, కేంద్రం అనుమతులు, మౌలిక వస్తుల ప్రణాళిక వరకు అన్నీ తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది. 1,50,000 ఇళ్ల పనుల్ని 75% నుంచి 100% వరకు పూర్తి చేసింది. కొన్ని చోట్ల అప్పట్లోనే సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాల్వలు వంటి మౌలిక వస్తులు కల్పించింది. జగన్కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా టిట్కో ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందించవచ్చు. పేదల పేరుతో రాజకీయం చేయడానికి అలవాటు పడిన జగన్ టిట్కో ఇళ్లను పట్టించుకోలేదు. పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అపార్ట్మెంట్లు కట్టివ్వాలని గత తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది. అయితే పేదలు బాగుపడటం ఇష్టం లేని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో ఇళ్లపై గుణపం పోటు పొడిచారు. కిటికీలు, తలుపులు చెదలు పట్టిపోతున్నా, నిర్మాణ సామాగ్రి దొంగల పాలవుతున్నా పట్టించుకోలేదు. చివరికి ఎన్నికలు సమీపించడంతో 1.42 లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించినట్టు లెక్కలు చూపుతున్నారు. పేదలకు అందచేసిన గృహ సముదాయాల్లో తాగునీటి సౌకర్యం కల్పించలేదు. మురుగు కాల్వలు, సిమెంటు రోడ్లు పూర్తి చేయలేదు. మౌలిక వస్తులు లేకపోతే పేదలు ఇబ్బందులు పడతారని సమీక్ష సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. దానిపై పేదలు పుట్టుకతోనే సిమెంటు రోడ్లపై నడిచారా అని ఓ కీలక అధికారి మాట్లాడారంటే బడుగు జీవులపై వైకాపా సర్కారు వైఖరేంటో అర్థమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం 3.13 లక్షల టిట్కో గృహ నిర్మాణాలు చేపట్టగా జగన్ అధికారంలోకి రాగానే 51,000 ఇళ్లను రద్దు చేశారు. మిగిలిన 2.62 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. 25% కంటే తక్కువ పనులు పూర్తయిన ఇళ్ల రద్దుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది. కనీసం పూర్తయిన వాటినైనా వెంటనే లబ్ధిదారులకు అందించలేదు. 2 ఏళ్ల పాటు ఆ విషయమే మర్చిపోయారు. ప్రతిపక్షాల ఒత్తిడితో ఆ తర్వాత పనులు చేపట్టినా అవసరమైన నిధుల్లేక నిర్మాణాలు నత్తనడకన సాగాయి. టిట్కో ఇళ్లపై మొత్తం 9,000 కోట్లు ఖర్చు చేయగా అందులో 6,000 కోట్లు లబ్ధిదారుల పేరిట బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చారు. 5 ఏళ్లుగా అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన జగన్ టిట్కో ఇళ్ల స్థలాల్ని విడిచిపెట్టలేదు. 260.74 ఎకరాల టిట్కో భూములు బ్యాంకుల వద్ద కుదువ పెట్టారు. 750 కోట్ల రుణం కోసం ప్రయత్నించగా 500 కోట్ల అప్పు మాత్రమే పుట్టింది. ఆ డబ్బును ఎక్కడ ధారపోశారో జగన్కు తప్ప ఇంకెవరికీ తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా 365 చదరపు అడుగుల విస్తీర్ణమున్న గృహాల లబ్ధిదారులు 74,000 మంది, 430 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇళ్ల లబ్ధిదారులు 44,000 మంది ఉన్నారు. వీరికి ఊరట కలిగించేలా లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటాలో సగం ప్రభుత్వమే భరిస్తుందని 2020 డిసెంబర్లో జగన్ మాటిచ్చారు. అయితే అప్పటికే తమ వాటాగా లబ్ధిదారులు 170 కోట్లు చెల్లించారు. జగన్ హామీ ప్రకారం లబ్ధిదారులకు డబ్బులు తిరిగివ్వాల్సి ఉండగా ఇప్పటివరకు నయా పైసా కూడా ఇవ్వలేదు.
జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రకరకాల కొర్రీలతో 50,000 మంది లబ్ధిదారుల్ని తగ్గించారు. అప్పటికే వారు తమ వాటా కింద 3.15 లక్షలు, 3.65 లక్షల చొప్పున ప్రభుత్వానికి కట్టారు. ఆ మొత్తం 150 కోట్లు ఉంటుందని అంచనా. దాన్ని కూడా వెనక్కి ఇవ్వలేదు. ఈ లెక్కన 5 ఏళ్లుగా పేదలకు 320 కోట్లు చెల్లించలేదు. వివిధ కాంట్రాక్టు పనులు చేసిన అస్మదీయులకు ఎప్పటికప్పుడు 100 కోట్ల బిల్లులు చెల్లించిన జగన్ పేదల కోసం టిట్కో ఇళ్లు కట్టిన వారికి 400 కోట్ల బకాయి పెట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చాలా చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. తన నివాసం కోసం విశాఖలో రిషికొండను గుండు కొట్టించి 450 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్ పేదల ఇళ్ల కోసం మాత్రం నిధులు విదల్చలేదు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసేందుకు అవకాశం లేని దివ్యాంగులు, 85 నిండిన వృద్ధుల కోసం ఎన్నికల కమిషన్ నూతనంగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియలోనూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోంది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని నిండుకొండలో ఏజెంట్ ముసుగులో వైకాపా నేత ఎంపీపీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల సిబ్బందితో పాటు ఆవుగడ్డి నూకాలతల్లి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వైకాపాకు ఓటు వేయించేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు దీన్ని అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకులు ఏ విధంగా ఓటర్ల ఇళ్లకు వెళ్తారని ఆర్వోగా వ్యవహరించిన బుచ్చయ్యపేట ఎంఈఓ విశ్వేశ్వరరావును నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మీరు కావాలని చెప్తున్నారు. ఏమన్నారు అతను ఏజెంట్